ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం రాయలం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు జన సైనికులు అలాగే వీర మహిళలు కూడా ఉన్నారు. ఇప్పుడు సంవత్సర కాలం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి పూర్తయిన సందర్భంగా వీళ్ళ మనోభావం ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. 1 year అయింది, సెలబ్రేషన్స్లో ఉన్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు జనసేన తరఫున అసలు మీరు ఇచ్చిన 6 ప్రామిస్ అంటే 6 పథకాలు కూడా అమలు అవ్వలేదని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా? ప్రస్తుతానికి అభివృద్ధి పదంలో నడుస్తుందండి రాష్ట్రం. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం జరిగిందంటే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చాలా అధోగతి పాలు చేసేసింది. మొత్తం ఆర్థికంగా కూడా చాలా వెనకబడిపోయే విధంగా మొత్తం ఖజానా ఖాళీ చేసేసింది. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రధానమంత్రి గారు కొన్ని నిధులు మనకి విడుదల చేసి చాలా మటుకి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి సహాయం చేస్తున్నారు ఆయన. ఇంకా ముందు మనకి విడతల వారీగా ప్రతి సంక్షేమ పథకం కానీ ఇచ్చిన పథకాల్లో ఇప్పటికే సగం పథకాలు అమలు అయిపోయాయి. ఇంకా ఒక్కొక్కటిగా ప్రభుత్వం చేసుకెళ్తుంది నిదానంగా. దీన్ని ప్రతిపక్షాలు విమర్శించడం అంటే వాళ్ళకి ఇంకేం పని ఏం లేదు కదండి. ఇంకా అదేదో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి కానీ ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకోవడం వాళ్ళకే చెల్లిందండి. అలాగే అమరావతి విషయంలో 3 days బ్యాక్ ఒక వైఎస్ఆర్సీపీ ఛానల్కి సంబంధించిన దాంట్లో డిబేట్లో లేడీస్ని బ్యాడ్ కామెంట్స్ చేశారు. దీనిపై మీరు? ఆ ఛానలే ఒక వల్గర్ ఛానల్ అండి చెప్పడానికి. అంత దరిద్రగొడ్డ ఛానల్ని, అంత సెల్ఫ్ డబ్బా ఛానల్ని మేము ఎక్కడ చూసింది లేదు. అలాంటి వాళ్ళు నిజంగా వాళ్ళకి ఆ నోటికి కూడా అలాంటి మాటలే వస్తాయి. వాళ్ళ తల్లిని చెల్లిని విమర్శించే రకాలు. ఇంకా మిగతా ఆడవాళ్ళని విమర్శించడంలో కొత్త ఏమీ అనిపించలేదు నాకు. ఇంకా వాళ్ళ బుద్ధి ఏంటో వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఇప్పటికే ప్రజల్లో వాళ్ళు చీకొట్టారు, ఇంకా చీకొట్టించుకునే పదంగా వాళ్ళు వెళ్తున్నారు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోకటి వేళ్లతో పెకలించబడిపోయే రోజులు ఇంకా ముందే ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇప్పుడు చూపించుకుంటున్నారు. మీరు చెప్పండి మేడం, ఇప్పుడు అమరావతిలో వాళ్ళు చేసిన బ్యాడ్ కామెంట్స్ని అంటే ఒక ఛానల్ అంటే అది కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి సంబంధించిన ఛానల్లో జరిగింది. ఒక 2 జర్నలిస్టులు జరిగింది. ముఖ్యమంత్రి గారి పదవి చేశారు ఆయన ఆడవాళ్ళని గౌరవించాలన్న అది కూడా కామన్ సెన్స్ కూడా ఆయనకి లేకపోతే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం మాటల్లో ఆయనకి వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మగారిని మాట్లాడే మనిషి కాబట్టి ఆయనకి పెద్ద విషయమేమో కాదని నేను అనుకుంటున్నానండి. ఈ విషయంపై మీరు చెప్పండి. ముందుగా భారత మాతాకి జై అంటూ, మరి ఆంధ్ర అన్నపూర్ణ మనం మహిళల్ని ఎలా చూస్తామంటే తల్లులు కానీ ఒక చెల్లెలు కానీ అక్కలు కానీ భావిస్తాం. మరి అటువంటి ఆడపడుచుల్ని ఆ విధంగా సంబోధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. న్యూస్ ఛానల్ కానీ వార్తాపత్రికలు కానీ ఇటువంటి ప్రోగ్రాంలు ప్రజలు పరిశీలించే వాటిని ఇంత దుర్మార్గంగా రాయటం కానీ, వార్తాపత్రికలో రాయటం కానీ, అలాగే న్యూస్ ఛానల్లో ప్రచురించడం కానీ చాలా అవమానించే, రాష్ట్ర ప్రజలను అవమానకరంగా ఈ కార్యక్రమం చేపట్టారు సాక్షి ఛానల్ వారు. మరి ఆ ఛానల్ని మేము దాన్ని తీసేవేయాలని ఆపేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటి ఛానల్లో ప్రజలని ప్రభావితం చేస్తాయి. మరి రేపటి తరానికి మనం ఏం చెప్తున్నాం అన్నది వార్తాపత్రికల ద్వారానే మనం మ్యాక్సిమం యువతకి ఒక ప్రేరణ కల్పించే ఛానల్లో కార్యక్రమాలు చేపట్టాలి. కానీ ఇటువంటి భావోద్వేగాలతోటి ఆడుకునే మాటలు కానీ ప్రచురణ కానీ ఆపేయాలని ఏ ఛానల్ చేసినా తప్పే. కానీ సాక్షి ఛానల్లో దానికి ఎప్పుడు 10 అడుగులు ముందే ఉంటుంది, ఎప్పుడు అవమానకరంగానే మాట్లాడుతుంది, ఎప్పుడు బూతులు తిడతానే మాట్లాడతారో. మరి కృష్ణరాజు గారు అయితే కనుక ప్రతి డిబేట్లో కూడా చాలా దుర్మార్గంగానే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన రోజులు ఉన్నాయి. మరి అప్పుడు కూడా మా నాయకులు కొన్ని స్పందించారు. కానీ ఈరోజు విషపూరితమైన మరి వాతావరణం చాలా దుర్మార్గం. అమరావతిలో ఆ రకమైన మాటలు మాట్లాడటం, అమరావతి ప్రపంచవ్యాప్తంగానే పేరు పొందాలని, ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచి కావాలనేసి నరేంద్ర మోడీ గారు మంచి ఉత్తమమైన కార్యక్రమం చేపడితే సాక్షి ఛానల్ వారు దాన్ని ఆంధ్రప్రదేశ్ని అగాలానికి పాతాళానికి తొక్కాలనే ప్రయత్నం చేస్తుందన్నది. కానీ అమరావతి విషయంలో ఒక ఛానల్ వారు చాలా ఈసిడించుకుని అంటే అందరూ కూడా దాన్ని ఖండించే విధంగా కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. దాన్ని ఏ విధంగా?
నిజంగా ఈరోజు ఆ వ్యాఖ్యలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం నిజంగా చాలా చేదరింపుగా ఉంది. ఈరోజు మనం పుట్టగల మహిళలకి మన దేశంలో ఎంతో విలువ ఇస్తాం, ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. మహిళలే ముందని చెప్పి మనం మహిళలు ముందు పెట్టి మనం నడిపిస్తాం. ఈరోజు అటువంటి మహిళల్ని మరి వేశ్యల గృహం అని చెప్పి మాట్లాడడం నిజంగా వాళ్ళ యొక్క రాజకీయ విలువలంటూ అర్థమవుతుంది. మరి చెల్లిని రాజకీయంగా వాడుకొని తర్వాత పక్కన పెట్టేసినటువంటి వ్యక్తి, అలాగే తల్లిని పక్కన పెట్టేసినటువంటి సన్నాసి, నిందితుడికి బాధితుడికి తేడా తెలియకుండా మాట్లాడే సన్నాసులు ఆ వైసీపీ నాయకులు. అటువంటి వాళ్ళ కోసం మాట్లాడడం కూడా సమయం మనం వృధా చేసినట్టుగానే నేను భావిస్తున్నాను. టీవీ డిబేట్లో మహిళల గురించి అమరావతిని ఒక వేశ్య గృహాలుగా నింపారని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు. మహిళలు అసలు సాధారణంగా ఒక మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు ఈ రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదు. అలాంటిది ఒక ముఖ్యంగా మనం రాజధాని అసలు 5 సంవత్సరాల నుంచి ఒక రాజధానినే నిర్మించలేదు. నేను వైజాగ్లోనే ఉంటాను, లేకపోతే ఇక్కడ విజయవాడలో ఉంటాను, విశాఖపట్నంలో ఉంటాను అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏ విషయాన్ని తేల్చకుండా పిచ్చిగా పరిపాలన 5 సంవత్సరాలు చేసి జనాలకే పిచ్చి ఎక్కించి వాళ్ళ చేత చీ కొట్టించుకుని 11 స్థానాలకు పరిమితమైన వీళ్ళు రాజధాని నిర్మించే సమయంలో పడుతున్న గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలని, కష్టాలని గుర్తించకుండా వాళ్ళ మీద నిందలు వేస్తూ వాళ్ళని అది వేశ్యాగృహంగా ఉన్నారని, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాటిల్లో అన్ని అపార్థాలు ఏముంటాయో జనాలను ఏ విధంగా రాంగ్ రూట్లలో పంపించాలని కొత్త అనమాట. అంటే శవాలు ఈయనకి దొరకట్లేదు కాబట్టి వీళ్ళు వెనకాల వెళ్తున్నారనమాట. ఇలాంటి చర్యల్ని ఎవ్వరు ఊరుకోరు, అందులోనూ జనసేన అందులోనూ సహించదు. పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ప్రత్యేకంగా ఒక నివాళన అందించాలని చెప్పి కోరుకుంటున్నారు. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి చెడ్డ వార్తలు ప్రచురించిన ప్రజలు నమ్మరు. అమరావతిపై వచ్చిన ఈ ప్రచారాన్ని తీవ్రంగా మేము అందరం ఖండిస్తున్నామని, అలా వేశ్యల రాజధాని అంటాం చాలా పొరపాటు అయిన విషయం అని, భారతదేశంలో స్త్రీకి ప్రాముఖ్యత ఉందని అందరం కూడా ఎంతో గౌరవిస్తారని, ఇలాంటి విషయంలో ఆ ఛానల్ వారు అలాంటి ప్రచారం చేయడం చాలా తగదని, దీనిపై వెంటనే డిప్యూటీ సీఎం అలాగే సీఎం కూడా తగు చర్యలు తీసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నామని, అలాగే ఈ 1 yearలో ఎన్డీఏ గవర్నమెంట్ ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుందని, ప్రజల మన్ననలు పొందుతుందని వీరందరూ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ.